ఏంటి సార్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ స్కూల్ గురించి చర్చ, గణిత బోధన ఈజీగా. గణితం అంటే మీకు తెలియంది కాదు, అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఏదైనా క్యాలిక్యులేటర్ చూడడము, లేదంటే గణితానికి సంబంధించి ఏదో ఒక మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ వినూత్నంగా ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి టీచర్ వెంకటచంద్ర గారు ఆలోచన చేసి చాలా ఈజీగా విద్యార్థులకు గణితం బోధిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మొదటగా దీని గురించి? అవును సార్, ఈ మధ్య మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన మోడల్ స్కూల్ కోటకందుకూరులో పనిచేస్తున్నటువంటి టీజీటీ వెంకటచంద్ర మ్యాథ్స్ టీచర్ గారిని ట్విట్టర్లో అభినందించడం జరిగింది. సో మా మ్యాథ్స్ టీచరు వెంకటచంద్ర సారు పిల్లలకి జనరల్గా మీరు అన్నట్లు గణితం అంటే చాలా భయం ఉంటుంది. సో ఆ గణితం అంటే పిల్లలకి లెక్క లేకుండా చెప్పటంలో లెక్కలంటే లెక్క లేకుండా, ఎస్ సార్ చెప్పింది అది ఎగ్జాక్ట్లీ. లెక్కలంటే లెక్క లేకుండా చేయగలుగుతున్నారు. ఎలా అంటే సారు కరిక్యులర్లీ కరిక్యులర్లీ వెరీ యాక్టివ్. ఓకే. సో టీచింగ్లో డిఫరెంట్ బోధనా పద్ధతులు పిల్లలను అంటే క్రీడా పద్ధతులాగా ఆటపాటల ద్వారా పిల్లలకి నేర్పించడం. ఇంకోటి పర్టికులర్లీ సార్ ఏంటంటే మ్యాథ్స్ క్లాస్ ఎంత గంభీరంగా జరిగినా కానీ ఈవినింగ్ కల్లా పిల్లల్ని ఆటపాటల్లో మమేకం చేస్తారు. అది మర్చిపోతారు, ఆ టెన్షన్ పోతుంది. ఆ టెన్షన్ పోతుంది. ఇంకా లాస్ట్ పీరియడ్ ప్రత్యేకంగా పిల్లల కోసమే ఖాళీ పీరియడ్ ఏర్పరచుకొని టైం టేబుల్లోని ఖాళీ పెట్టుకొని చక్కగా బోధించి పిల్లల్లో అలసటని తీసివేయడానికి సారు వెంటనే లాస్ట్ పీరియడ్ మంచి ఈ ప్రాచీన క్రీడలను నేర్పిస్తారు. అది స్పెషల్. ఆయనకు శ్రమతో కూడుకున్నది అయినా, ఆయనకు అవసరం లేకపోయినా విద్యార్థుల కోసం, పాఠశాల కోసం. యాక్చువల్లీ సారు డైలీ 36 పీరియడ్స్ వర్క్లోడ్లో ఉన్నారు వీక్లీ. ఓకే. జనరల్గా ఏ క్లాసులకు బోధిస్తారు సార్? సార్ 6th నుంచి 8th వరకు వెళ్తారు. 8th వరకు. ఓకే. 8th వరకు ఇక్కడ మనకు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఓకే. ఇంటర్మీడియట్ వరకు 520 మంది పిల్లలు చదువుతారు. స్టాఫ్ ఎంత సార్ మొత్తం? స్టాఫ్ మొత్తం 20 మంది స్టాఫ్ సార్. 20 మంది స్టాఫ్.